హాయ్ ఫ్రెండ్స్, ఊర్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇవి తయారు చేసుకునే విధానం చూపిస్తాను రండి. ఒక గ్లాస్తోని పెసరపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒక గిన్నెలో పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. బాగా కడుక్కోవాలి. కడిగి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టింది మొత్తం వాటర్ అంతా వంపేసి గ్రైండర్లో వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. పప్పు కొంచెం గరుగ్గా ఉండాలి. మిక్సీ చేసుకుంటే ఉండలా ఉండిపోద్ది కుడుం పెట్టిన తర్వాత. గ్రైండర్ అయితే బాగా వస్తుంది. బూరెలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, నిలవ కూడా ఉంటాయి ఈ బూరెలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని నేనైతే వాటర్ పోసి కుడుములా పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ రేకుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక ఇది ఈ విధంగా నేను పెట్టుకున్నాను కదా చూడండి. ఇలా పెట్టేసుకోవాలనుకున్న కుడుములా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ రేకుల్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టేసి దీన్ని మేము మూత పెట్టేసుకొని ఈలోపు మనం సోప్ వేసుకుందాం. గ్రైండర్లో నలుగుతూ ఉంటుంది. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. దానికి నేను సగం మినప్పప్పు వేసుకున్నాను. 2 వంతులుగా బియ్యం, వంతు మినప్పప్పు. దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. సోప్ కోసం చాలా మెత్తగా వచ్చేటట్టు రుబ్బుకోవాలి. గ్రైండర్లోనే ఎందుకు రుబ్బుకోవాలంటే ఇలా రుబ్బితే సోపు చాలా మృదువుగా బాగా వస్తుంది. మిక్సీ చేసుకున్న అంత బాగా గట్టిగా వచ్చేస్తుంది. చాలామంది పిండి అయితే ఆడించుకొని సోప్ కలుపుకుంటారు. అది కూడా అంత కరెక్ట్గా రాదు. ఇలా గ్రైండర్ చేసుకునేది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి కుడుము అయిపోయింది అని చూస్తున్నాను. ఇలాగ వేళ్ళకి అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని నేను ఒక పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. మొత్తం ఈ కుడుమంతా తీసుకొని ఇదంతా ఇలా పళ్ళెంలోకి వేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు చల్లగా అయ్యేదాకా చూంటే బాగా విడుతుంది అనమాట. చక్కగా ఉండలు లేకుండా పొడిగా పువ్వులాగా చక్కగా అందంగా వస్తుంది. మిక్సీ చేసుకున్నాం అనుకోండి అంత బాగా రాదు. ఇప్పుడు ఇది ఇలా చిదిపేసుకొని ఇక చూడండి నేను చూపించే విధంగా ఇలాగ అంతా మెత్తగా బాగా చిదిపేసుకోవాలి, ఎక్కడా ఉండలు లేకుండా. ఉండలు ఉంటే బూరెలు చేసిన తర్వాత మధ్యలో ఉండలు తగిలితే బాగుండవు కదా. అందుకని ఇలా మెత్తగా చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, మొత్తం పువ్వులాగా వచ్చింది కదా. అది ఇదిగో చూడండి ఎంత చక్కగా పువ్వులాగా విడిందో, చాలా బాగా వచ్చింది, ఎక్కడా ఉండలు లేకుండా. దీనికి నేను ఇప్పుడు గ్లాస్కి 1.5 గ్లాసు పంచదార వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పుకి 1.5 గ్లాసు పంచదార నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. కావాలంటే మీరు వాటర్ వేసుకొని పంచదారలోని కొంచెం స్టవ్ మీద పెట్టి పాకం పట్టే వరకు ఉంచుకొని దాంట్లోని పౌడర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. కానీ కొబ్బరికూర వేస్తాం కదా, ఇది అయిపోతుందని నేనైతే డైరెక్ట్గా పొడి పంచదారే వేసుకున్నాను. ఇలాగైనా కూడా బాగానే వస్తుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చాలా తక్కువ, చిన్నది కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీపికి అంత బాగుండదు కదా, అందుకని తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను కొబ్బరికూర యాడ్ చేస్తున్నాను. పెద్ద కొబ్బరి చెక్క, 1/4 కేజీకి ఒక కొబ్బరి చెక్క అయితే సరిపోతుంది. నేను ఒక 1/4 కేజీ పప్పులా వేసాను. 1 గ్లాస్ అన్నాను కదా, దీనికి ఒక కొబ్బరి చెక్క తురిమేసుకోవాలి. తురిమేసుకొని ఇప్పుడు కొబ్బరికూర వేసుకున్నాం కదా, దీన్ని మొత్తం కలుపుకోవాలి. పంచదార, ఇది పెసరపిండి, కొబ్బరికూర అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే పంచదార అంతా కరిగి బాగా ముద్దలాగా అవుతుంది అనమాట. ఈ పొడిగున్నదంతా ఇప్పుడు ముద్దలాగా అవుతుంది. ఈ విధంగా అవుతుంది. ఇలా దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు ఆగితే బాగా పంచదార అంతా కరిగిపోయి చక్కగా ఇలా చూసారా ఈ విధంగా ఉండవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉండలు ఇలా చేసుకోవాలి. నీట్గా రౌండ్గా చేసుకుంటే మనం బూరెలు చేసుకున్నప్పుడు అందంగా వస్తాయి అన్నమాట. నేను ఇందాక యాలకుల పొడి యాడ్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేశాను.
వేసి ఇదంతా మళ్ళీ మొత్తం బాగా కలుపుకుంటున్నాను. కలిపేసి దీన్ని ఇందాక పక్కకు ఉంచుకుంటున్నాను. ఇందాక రుబ్బుకొని ఉంచుకున్నాం కదా సోపు, దీంట్లోకి ఇప్పుడు మనము ఒక పావు గ్లాసు పంచదార, కొంచెం లైట్గా పంచదార వేసుకొని, చూసారా గ్లాస్లోని పావు పంచదార వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను తీపి రావడానికి. చాలా తక్కువ వేసుకోవాలి సాల్ట్. వేసి దీంట్లోని ఒక 2 స్పూన్లు మైదా కూడా నేను యాడ్ చేస్తున్నాను. మైదా వేస్తే ఎక్కడ బూరి అంటుకోకుండా నీట్గా రౌండ్గా అందంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం మొత్తం బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి. ఉండలు అవన్నీ ఎక్కడ ఉండకూడదు, ఉండలు ఉంటే బాగుండదు. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం మిల్లులో ఆడించుకున్నది అయితే అంత బాగా రాదు, గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. బాగా ఇలా కలుపుకోండి. కలుపుకొని ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో సోపు. ఇలాగా నేను చూపించే విధంగా రావాలి సోపు, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చాలా బాగా నీట్గా రావాలి. సోప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని నేను దీనిలోని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, బూరి ఫుల్ ములిగేటట్టు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని ఇలా సోప్లో చూపించే విధంగా ఇలా ఉండలు వేసుకొని ఆ ఉండలు మొత్తం సోప్ పట్టించి దాన్ని మనం ఇప్పుడు ఈ కాగిన నూనెలోని వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే ఎక్కడ పిలకలు అవి రాకుండా చక్కగా రౌండ్గా నీట్గా అందంగా వస్తాయి బూర్లు. ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. నేనైతే కొంచెం లోతు కళాయి పెట్టాను, మీ దగ్గర ఉంటే కొంచెం వెడల్పు కళాయిలు వేసుకోండి, అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు నెమ్మదిగా దీన్ని మనం తిప్పుకుందాము. ఇక చూసారు కదా ఇలాగ అంటుకోకుండా ఒకదానికొకటి బాగా వస్తాయి అన్నమాట రౌండ్గా. ఈ కలర్ రాగానే ఇంక బూరెల్ని మనం తీసుకోవాలి. నేనైతే ఆయిల్ కొంచెం తక్కువే వేసాను, కానీ మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని బూరెలు ఫుల్ ములిగేటట్టు చేసుకోండి. తర్వాత ఈ బూరెలు ఫంక్షన్లో కానీ ఇంట్లో ఏవైనా మనకి పండగల టైంలో కానీ ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు కానీ చేస్తే చాలా బాగుంటాయి. నేను రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. అయితే నేను మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే సోపులోని బూరెల్లో ఫంక్షన్లు అవి చేసిన వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు దాంట్లో తీపి వేయరు, సోపులోని పంచదార వేయకుండా వేస్తారు. అలాగైతే బేగా పాడైపోతాయి. మనం కొంచెం పంచదార వేసుకున్నట్టుగైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. దానివల్ల మనం కొంచెం పంచదార వేసుకోవాలి. ఇలాగా మొత్తం బూరెలన్నీ కూడా ఇలా వేసుకోవాలి, మిగిలినవి కూడా. అయితే ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఇలా నేను చూపించిన విధంగా కానీ బూరెలు చేసుకుంటే అంతా కరెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా కూడా బాగుంటాయి. చూడండి ఇక బూరెలు మొత్తం రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. బూరెలన్నీ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం వేడి తగ్గగానే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వారం వరకు ఉంటాయి పాడవకుండా. వేడి బూరె మీద నెయ్యి కన్నం పెట్టి వేసుకొని తింటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మేము చేసిన ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో మా కామెంట్ బాక్స్లోని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.